నుంచి విస్తారంగా వర్షాలు పడటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇలాంటి పవిత్రమైనటువంటి యజ్ఞం 3 రోజులు జరిగింది. 3వ రోజు ఇవాళ, రేపు కూడా జరుగుతుంది 4వ రోజు. ఈ 4 రోజులుగా జరిపిస్తూ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నా. దీనిపైన కూడా వివాదం చేసేవారు ఉన్నారు. యాగాల వల్ల వర్షాలు వస్తాయనేవారు ఉన్నారు. దేవుడు ఉన్నాడనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను చర్చకు దిగటం నాకు ఇష్టం లేదు. కానీ వారి విశ్వాసాలు వారికి. నాకు విశ్వాసం ఏమిటంటే, ఒక దైవం అనేది ఒక మహత్తరమైనటువంటి శక్తి సృష్టి చేసి మనల్ని నడిపిస్తుందని నమ్మేవారిలో నేను కూడా ఒకండి. శతకుండాత్మక మహావరుణ యాగం ఈ భాగ్యనగరంలో, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ యొక్క యాగం భాగ్యనగరానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో 150 ఋత్వికులు 108 కుండలాలలో 7 అగ్నిహోమాల్లో ఈ యొక్క యాగాన్ని జరుపుతూ ప్రతినిత్యము విష్ణు సహస్రనామం సామూహికంగా భక్తుల సమీపంలో కూడా జరగటం, అన్ని శాస్త్రోక్తంగా వీటిని వారి ఆధ్వర్యంలో వైఖానస శాస్త్ర ప్రకారం అనుసరించి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆ వరుణదేవుని ప్రార్థనలు చేయటము. ఈరోజు పూర్ణావతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనటం, మొదటి రోజున ఈ రోజున కూడా కావటం, యజ్ఞాలు యాగాల మూలాన వర్షాలు పడుతుందని నిదర్శనానికి గత 2 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా యాగం చేసినప్పుడు అవటం జరిగింది. ముఖ్యంగా ఈ యాగాల వల్ల ఋతుపవనాలు అనుకూలించి వర్షాలు పడాలని ఎప్పటి నుంచో శాసనాలు ఈ యొక్క వేదాల్లో చెప్పినటువంటి నిదర్శనాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు యథార్థంగా ఇక్కడ మన కంటి ముందునే ఈ యొక్క యాగం ప్రారంభించిన తర్వాత ఋతుపవనాలు అనుకూలిస్తున్నాయి. బడ్జెట్ లోటు పేరుతో పబ్లిక్ రంగ పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలని కోరుతూ